గౌతమ్ గంభీర్ కోచింగ్ లో టీమిండియా మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది. శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రా కావడంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు అర్హత కోల్పోయింది. ఈ సీజన్లో భారత్ 7 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ టీంతో వాళ్ళ దేశంలో 2 మ్యాచ్లు ఆడనుంది. అనంతరం మన దేశంలో ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ జరగనుంది. మొత్తం 7 మ్యాచ్ల్లోనూ భారత్ గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. మరోవైపు శ్రీలంక లాంటి చిన్న దేశంపై టెస్ట్ మ్యాచ్ గెలిచే అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. లంక టైలెండర్లను కట్టడి చేయడంలో మన బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. చివరకు మ్యాచ్ను డ్రాగా ముగించారు. లంకపై టెస్ట్ సిరీస్ గెలిచినప్పటికీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించలేకపోవడం భారత్కు పెద్ద ఎదురు దెబ్బేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాక జట్టు ఆట తీరు మారిపోయిందని విమర్శిస్తున్నారు. గంభీర్ పిచ్చి నిర్ణయాలతో టీం ఇబ్బంది పడుతోందని, అందుకే విజయాల శాతం తగ్గిపోయిందని విశ్లేషిస్తున్నారు.